హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈ వీడియోలో మనం సెమ్ 2 నుంచి థర్డ్ లెసన్ ఆడ్ ఆన్ సాలిట్యూడ్ పోయం గురించి చెప్పుకోబోతున్నాం. ఇందులో మనకి యానిటేషన్ వస్తాయండి, క్వశ్చన్ ఆన్సర్ కాదు. సో యానిటేషన్ అనేది మనం ఫస్ట్ పారాగ్రాఫ్ని మనం యానిటేషన్గా తీసుకోవచ్చు, ఫస్ట్ ఇంట్రడక్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కాంటెక్స్ట్ అనేది లాస్ట్కి చూపిస్తాను. ఇక్కడ ఇన్ ది ఫస్ట్ స్టాంజా అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ, ఇది ఇంట్రడక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మధ్యలో కాంటెక్స్ట్ అనేది నేను లాస్ట్కి చూపిస్తాను మీకు. ఓకే, కాంటెక్స్ట్ అనేది లాస్ట్కి వస్తుందండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే, రైట్. సో Alexander Pope is the most first lesson name Odd on Solitude. Odd means song. Okay, solitude means loneliness, ఒంటరితనం అని అర్థం. ఇక్కడ ఒంటరితనం అని కాకుండా ఫ్యామిలీతో ఏకాంతంగా, అంటే ఎవరి బయటి సమాజంతో సంబంధం లేకుండా సపరేట్గా ఉండడాన్ని మనం సాలిట్యూడ్ అంటాం. ఓకే, సో Alexander Pope written by Alexander Pope is the most outstanding literary figure of 18th century. సో 18th century అంటే 18వ శతాబ్దానికి చెందిన లిటరరీ ఫిగర్ అంటే సాహిత్య రచనలు చేసే వ్యక్తి. మోస్ట్ అవుట్స్టాండింగ్ అంటే వెరీ ఫేమస్, చాలా పేరుగాంచిన వ్యక్తి అన్నట్టు అలెగ్జాండర్ పోప్. ఓకే, సో హిజ్ పోయట్రీ, ఇక్కడ ఇచ్చిన మనకు పోయట్రీ ఉంది కదా, ఈ పోయట్రీ అనేది, ఈ పద్యం అనేది ఎక్స్పోజెస్ తెలియజేస్తుంది. మనకి ఏ విషయాన్ని తెలియజేస్తుంది అంటే సోషల్ హిపోక్రసీస్, మన చుట్టూ ఉన్న సమాజంలో హిపోక్రసీస్ అంటే వంచనలు, ఎన్ని రకాల వంచనలు మోసాలు ఉన్నాయి అనే దాని గురించి. వ్యానిటీ అంటే అహంకారము, లేదంటే మనకి కేర్లెస్నెస్ అనేది, ఇతరుల పట్ల ఎలా కేర్లెస్గా ఉంటున్నాం అనే దాని గురించి ఈ పోయంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆఫ్ హిజ్ కాంటెంపరీ అంటే తన చుట్టూ ఉన్న సమాజంలో, సమకాలీన అని అర్థం. తను ఉన్న రోజులలో ఏ విధంగా హిపోక్రసీస్ ఉండేవి సొసైటీలో, అలాగే వ్యానిటీలో ఎలాగ ఉండేవి అంటే గర్వం అన్నట్టు. వ్యానిటీ అంటే అహంకారం, గర్వం అనుకోవచ్చు. సో ఎలా ఉండేది అనే దాని గురించి చెప్తున్నాడు అన్నట్టు. ఉండేది కాబట్టి వాటికి దూరంగా ఇతను సాలిట్యూడ్, తన ఫ్యామిలీతో ఒంటరిగా జీవించాలని అనుకున్నాడు అన్నట్టు, వీటన్నిటితో సంబంధం లేకుండా. రైట్. సో లాంగ్వేజ్ ఆఫ్ హిజ్ రైటింగ్స్, ఈయన యొక్క రచనలు అనేటివి, అందులో వాడే భాష అనేది ఎలా ఉంటుందట అంటే సింపుల్, చాలా సింపుల్ లాంగ్వేజ్ వాడతారట. అండ్ ఫాల్ట్లెస్, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఫాల్ట్స్ లేకుండా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రైట్. సో ది పోయెట్ వాంట్స్ టు లీడ్. సో పోయెట్ ఏం చేయాలనుకుంటున్నాడట, అతను కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, లీడ్, తన యొక్క లైఫ్ని ఎలా గడపాలనుకుంటున్నాడట అంటే క్వైట్ మీన్స్ సైలెన్స్, అంటే ఎవరికి తెలియకుండా సైలెంట్గా తన యొక్క లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాడు. అలాగే సెక్లూడెడ్ లైఫ్, సెక్లూడెడ్ మీన్స్ ఎలోన్, ఒంటరిగా, ఆర్ సెపరేట్ అనుకోవచ్చు. సో సపరేట్గా తన లైఫ్ని ఉంచుకోవాలనుకుంటున్నాడు, జీవించాలనుకుంటున్నాడు. విత్ మినిమం రెస్పాన్సిబిలిటీస్, ఒక తండ్రిగా, భర్తగా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని, బాధ్యతలను నిర్వర్తిస్తూ, అండ్ మినిమం అసెట్స్, తనకంటూ కొంత ఆస్తి ఉన్నది,
ఆ ఆస్తితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు. ఈ సొసైటీలోని ప్రాబ్లమ్స్కి దూరంగా. ఓకేనా? ఇది ఇంట్రడక్షన్ కింద రాసుకోండి. ఓకే, ఇది మొత్తం కవి పరిచయం, ఇంట్రడక్షన్. ఓకే, సో దీని తర్వాత కాంటెక్స్ట్ అనేది వస్తుందండి. సో కాంటెక్స్ట్ అనేది మనకు లాస్ట్కి ఉంది, చూపిస్తా ఉండండి. ఇదిగో ఇక్కడ ఉంది, ఇది కాంటెక్స్ట్. రైట్? సో కాంటెక్స్ట్ ఏమని రాస్తారు అంటే, ది పోయెట్ ఎన్యూమరేట్స్ ది క్రిటేరియా ఆఫ్ హ్యాపీ లివింగ్. పోయెట్, కవి అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఎన్యూమరేట్స్ అంటే చెప్పడం అన్నట్టు. ది క్రిటేరియా అంటే హ్యాపీ లివింగ్, ఎలా హ్యాపీగా బ్రతకాలి అనే దాని గురించి ఇందులో తెలియజేస్తున్నాడు. ఓకే, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాం అనే దాని గురించి తెలియజేస్తున్నాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ఈ కాంటెక్స్ట్ రాయండి. తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఎక్స్ప్లెనేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ఇన్ ది ఫస్ట్ స్టాంజా అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇక్కడ నుంచి ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ నుంచి. సో ఇన్ ది ఫస్ట్ స్టాంజా ఆఫ్ ది పోయం, పోయంలో మనకి మొదటి స్టాంజా ఉంటుంది కదండి. ఓకే, సో ఆ స్టాంజా అంటే పద్య భాగంలో, పోయంలో ఉండే మన పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, ఒక పారాగ్రాఫ్ని 4-5 లైన్లు ఉంటుంది. సో వాటిని స్టాంజెస్ అంటాం. సో ఫస్ట్ స్టాంజాలో మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే, ది నేరేటర్ స్పీక్స్, ఇక్కడ మన పోయెట్ చెప్తున్నాడు, ఆఫ్ ఎ మ్యాన్, ఒక మనిషి గురించి. ఏం చెప్తున్నాడు? విత్ సింపుల్ డ్రీమ్స్. ఆ మనిషి ఎటువంటి డ్రీమ్స్ కలిగి ఉన్నాడట అంటే సింపుల్ డ్రీమ్స్. కొంతమంది గ్రేట్ డ్రీమ్స్ కలిగి ఉంటారు. సో ఇతను మాత్రం సింపుల్గా బ్రతకాలనుకుంటున్నాడు, సింపుల్ డ్రీమ్స్ కలిగి ఉన్నాడు. హీ వాంట్స్ టు లివ్ ఏ సాలిటరీ. సో ఎలా నివసించాలనుకుంటున్నాడు? హీ వాంట్స్ టు లివ్ సాలిటరీ మీన్స్ సపరేట్. ఓకే, సపరేట్గా బతకాలనుకుంటున్నాడు. అలాగే సెల్ఫ్ సఫిషియంట్, తనకున్న ఆస్తితో సంతృప్తిగా బ్రతకాలనుకుంటున్నాడు. సఫిషియంట్ అంటే చాలు అనుకుంటున్నాడు అన్నట్టు. ఆ ఉన్న ఆస్తితో సంతోషంగా బ్రతకాలని అనుకుంటున్నాడు. సో హీ వాంట్స్ టు కల్టివేట్ అంటే వ్యవసాయం చేయడం అండి. సో తను వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాడు. ఎన్ని అంటే ఫ్యూ ఎకర్స్ ఆఫ్ ఇన్హెరిటెడ్ మీన్స్ వారసత్వంగా, తాతలు తండ్రుల నుంచి సంక్రమించిన కొన్ని ఎకరాల వ్యవసాయ భూమి అనేది ఉన్నదన్నట్టు. దాన్ని కల్టివేట్ చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు. అండ్ బ్రీత్, ఇక్కడ అండ్ రెండు, ల్యాండ్, ఇన్హెరిటెడ్ ల్యాండ్, అండ్ బ్రీత్ ది ఫ్రెష్ నేటివ్ ఎయిర్. సో అక్కడ ఉన్న స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ స్టాంజా చూస్తే, సెకండ్ స్టాంజాలో మనకి ఏం చెప్తున్నాడు అంటే, ది డిజైర్ ఆఫ్ ది పోయెట్. డిజైర్ అంటే కోరిక. ఈ పోయెట్కి ఒక కోరిక ఉన్నదట. ఏంటిది అది అంటే, హీ వాంట్స్ టు లివ్ ఇన్ హిజ్ నేటివ్ ప్లేస్. సో తన నేటివ్ ప్లేస్ అంటే తెలుసు కదండి, మనం నివసించే ఊరిని నేటివ్ ప్లేస్ అంటాం. ఆ నేటివ్ ప్లేస్లోనే బ్రతకాలనుకుంటున్నాడు. ఎలా బ్రతకాలనుకుంటున్నాడట? బై డొమెస్టికేటింగ్ కేటిల్. డొమెస్టికేటింగ్ అంటే పెంచడం, పెంపకం అంటాం కదా. సో డొమెస్టికేటింగ్ అంటే పెంపకం. కేటిల్ అంటే జంతువులు, పశువులు. సో తనకు కొన్ని పశువులు ఉన్నాయట, వాటిని పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో బ్రతకాలని అనుకుంటున్నాడు. కెటిల్ అండ్ ఫార్మింగ్, వ్యవసాయం. ఆ జంతువులతోని ప్లస్ ఆ వ్యవసాయంతో ఎంతో కొంత సంపాదించుకుంటూ హ్యాపీగా బ్రతకాలి తన సొంత ఊర్లో అనేది ఇతని యొక్క కళ, కోరిక. ఓకే, సో ది యాన్సెస్ట్రల్ ఫార్మ్, యాన్సెస్ట్రల్ అంటే పూర్వీకుల నుంచి సంక్రమించింది అని అర్థం. పురాతన లేదంటే పూర్వీకుల నుంచి సంబంధించిన, ఫామ్ అంటే వ్యవసాయ భూమి. ఈ భూమి నుంచి ఏమవుతుందట? ప్రొవైడ్స్, ఆ భూమి అనేది ఇతనికి ఇస్తుంది. ఏమిస్తుంది? పోయెట్ విత్ గుడ్ ఫుడ్,
ఈ వ్యవసాయ భూమి నుంచి వడ్లు వస్తున్నాయి, బియ్యం తర్వాత అతనికి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ మొత్తం ఈ ల్యాండ్ నుంచి అతను సంపాదించుకుంటున్నాడు. కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు, తనకు కావాల్సిన ఫుడ్ని సంపాదించుకుంటున్నాడు. నెక్స్ట్, హీ హ్యాస్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ మెనీ కైండ్స్ ఆఫ్ లైవ్ స్టాక్. అతనికి ఇంకేమున్నాడట, ఈ ఫామ్ ల్యాండ్ యాన్సెస్ట్రల్ ఫామ్తో పాటుగా హీ హ్యాస్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్, ఎక్కువ సంఖ్యలో, మెనీ కైండ్స్ ఆఫ్, చాలా రకాల, లైవ్ స్టాక్స్ అంటే పశువులు కూడా ఉన్నాయట, జంతువులు. ఓకే, సో అతనికి చాలా మొత్తంలో, ఎక్కువ సంఖ్యలో చాలా రకాల పశువులు ఉన్నాయి. చాలా రకాల పశువులు అంటే మనకు తెలుసు కదా, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ, ఇట్లా చాలా రకాల, అవి కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయట, ఫుల్. ఓకే, విచ్ ప్రొవైడ్స్, ఈ జంతువుల నుంచి ఏమొస్తుందట అతనికి అంటే, ఈ మిల్క్, వీటి నుంచి పాలు సేకరిస్తాడు. వీటి నుంచి ఈ లైవ్ స్టాక్, పశువుల నుంచి. సో ది పోయెట్ హ్యాస్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ షీప్. ఈ పోయెట్కి లార్జ్ గ్రూప్, పెద్ద గుంపు ఉంటుందట. ఏ గుంపు? షీప్, గొర్రెల గుంపు, గొర్రెల మంద అనేది ఉంది అన్నట్టు. ఓకే, వీటి ద్వారా ఏం చేస్తాడట, ఊల్, ఉన్నిని, వాటికి వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ ఉన్నిని సేకరిస్తాడు. అండ్ దాన్ని దేనికి యూజ్ చేస్తాడట, ఈజ్ యూజ్ ఫర్ మేకింగ్ క్లాత్స్. మనకి జనరల్గా స్వెటర్స్ అనేవి తయారు చేస్తారు కదా, ఇది ఉన్ని నుంచి, గొర్రె నుంచి సేకరించే ఉన్ని నుంచే మనం స్వెటర్స్ అనేది తయారు చేస్తాం. సో ఇతను ఆ స్వెటర్స్ని తయారు చేసుకుంటాడట ఈ ఊల్తో, షీప్ నుంచి వచ్చే ఊల్తో. అండ్ ఇన్ ది సమ్మర్, వేసవి కాలంలో ఏం చేస్తాడట, హిజ్ ట్రీస్, అతనికి చాలా చెట్లు ఉన్నాయట. ఆ చెట్లు ఏం చేస్తాయి, ప్రొవైడ్, ఇతనికి ఇస్తాయట. ఏమి ఇస్తాయి? యాంపుల్ షేడ్. యాంపుల్ మీన్స్ ఫుల్, ఫుల్ ఆఫ్ షేడ్, కావాల్సినంత నీడ అనేది ఇస్తాయట చెట్లు. ఓకే, అండ్ ఇన్ ది వింటర్, చలికాలంలో, ది వుడ్ ఫ్రమ్ దోస్ ది సేమ్ ట్రీస్, అదే సేమ్ ట్రీస్ నుంచి, ఎండాకాలంలో ట్రీస్ ఏమిస్తాయట, షేడ్. అదే చలికాలంలో ఇదే ట్రీస్ నుంచి వుడ్, కర్రని సంపాదించుకుంటాడట. ఆ కర్రల్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు, కెన్ బి లిట్ టు కీప్ హిమ్ వామ్, చలి నుంచి కాపాడుకోవడానికి, వెచ్చగా ఉంచుకోవడానికి వాటిని ఏం చేస్తాడు, లిట్ అంటే వెలిగించి మంట వేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు ఆ చెట్ల నుంచి వచ్చే కర్రల్ని. ఓకే, సో ఎండాకాలంలో వాటి నీడను ఆస్వాదిస్తాడు, చలికాలంలో వాటి కర్రలని వెచ్చగా ఉంచుకోవడానికి, మంటలు వేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు అన్నట్టు. హీ హ్యాస్ ఎ నీడ్ ఆఫ్ ఎనీథింగ్ బియాండ్ హిజ్ ఓన్ ల్యాండ్. సో అతని యొక్క ఓన్ ల్యాండ్ ఉంది. సో అతనికి కెటిల్స్ ఉన్నాయి, అంటే జంతువులు కూడా చాలా ఉన్నాయి. సో ఇంతకు మించి ఏమీ అవసరం లేదు అనుకుంటున్నాడు. అందుకే మనం ఏమనుకున్నాం, సెల్ఫ్ సఫిషియెంట్, ఉన్నది చాలు అనుకుంటున్నాడు అని చెప్పినాం. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ థర్డ్ స్టాంజాకి వెళ్ళినట్లయితే, ఓకే 1 minute ప్లీజ్. రైట్, సో థర్డ్ స్టాంజాలో చూసినట్లయితే, ఇన్ ది థర్డ్ స్టాంజా పోయెట్ కన్సిడర్స్ అంటే ఆలోచించడం. ఏం ఆలోచిస్తాడట, ది లైఫ్ ఆఫ్ ఎ ఫార్మర్ ఈజ్ బ్లెస్డ్. ఫార్మర్ అంటే రైతు, లైఫ్ అంటే జీవితం. రైతు యొక్క జీవితం అనేది బ్లెస్డ్ అంటే దేవుని చేత ఆశీర్వదించబడుతుంది అంట. అంటే ప్రతి రైతు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాడు అనేది ఇక్కడ అసలు విషయం. ఓకే, నెక్స్ట్, టైమ్ ఆర్మ్స్ డస్ నాట్ హ్యావ్ మీనింగ్ ఫర్ హిమ్. One minute please. Right. Oh shit. సో డస్ నాట్ మీనింగ్ ఫర్ హిమ్ మీన్స్ టైం అనేది తెలియట్లేదు అతనికి. ఇక ఎందుకు, కావాల్సినంత పొలం ఉంది, కావాల్సినన్ని జంతువులు ఉన్నాయి, చెట్ల నీడున్నది,
సో చెట్లు రకాలుగా పనిచేస్తున్నాయి, అతనికి కావాల్సిన ప్రతి ఒక్కటి అతని దగ్గర ఉన్నది. కాబట్టి ఏం చేస్తున్నాడు, తన లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు ఒంటరిగానే ఫ్యామిలీతో. సో ది పోయట్ ప్రొవైడెడ్ విత్ ఎవ్రీథింగ్ నీడెడ్ టు హిజ్ అవర్స్ గో బై. సో ఇలా తన జీవితాన్ని గడుపుతున్నాడు అన్నట్టు. గంటలు గడిచిపోతున్నాయి, డేస్ గో, రోజులు కూడా గడిచిపోతున్నాయి, ఇయర్స్ గో బై, సో సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి. బట్ ఎవ్రీథింగ్ రిమైన్స్ ది సేమ్, ప్రతి ఒక్కటి అలాగే ఉన్నది, ఎటువంటి మార్పు అనేది లేదు. ఏంటిదట, ఇంకేం చెప్తున్నాడు, ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ లైస్ ఇన్ గుడ్ హెల్త్ ఆఫ్ బాడీ. సో ఆ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఇతని అందే ఉన్నాయి అనుకుంటున్నాడు. ఎలా అంటే దేవుడు ఇతన్ని ఆశీర్వదించినట్టు ఏమని, గుడ్ హెల్త్ ఆఫ్ బాడీ, ఫిజిక్ అనేది అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అతని బాడీని చక్కగా హెల్తీగా ఉంచుతున్నాడట దేవుడు, ఆశీర్వదిస్తాడు. అట్లనే పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత కూడా ప్రసాదించండు దేవుడు. అండ్ లీడింగ్ ఏ క్వైటర్ టైమ్, సో తన జీవితాన్ని సైలెంట్గా గడిపేస్తున్నాడు. ఓకే, దట్ ది పోయట్ వాంట్స్ టు స్పెండ్ ఇయర్స్ సాఫ్ట్లీ. సో పోయట్ ఏం చేస్తున్నాడు, వాంట్స్ అంటే కోరుకుంటున్నాడు, ఏమని, స్పెండ్ ఇయర్స్, సంవత్సరాల తరబడి ఇలాగే ఉండాలనుకుంటున్నాడు. ఎలా, సాఫ్ట్లీ అంటే మంచిగా, గుడ్ ఫిజికల్ హెల్త్, మంచి శారీరక ఆరోగ్యం ఉండాలని, అండ్ మెంటల్ పీస్, మానసిక ప్రశాంతత ఉండాలని, ఇలాగే హ్యాపీగా ఉండాలని పోయట్ కోరుకుంటున్నాడు. ఓకే, ఎటువంటి టెన్షన్స్ లేకుండా. రైట్, నెక్స్ట్ ఫోర్త్ స్టాంజాలోకి వెళ్తే మనం, సో ఫోర్త్ స్టాంజాలో టెల్స్ దట్, ది ఫోర్త్ స్టాంజాలో మనకి ఏం చెప్తున్నాడు అంటే, రీక్రియేషన్. రీక్రియేషన్ అంటే వినోదము అని అర్థం, అంటే ఎంటర్టైన్మెంట్. సో అతనికి ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్లస్ ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం అనేది ఉన్నది. సో రిజల్ట్స్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్, వీటి వల్లనే ఏమవుతుంది, అతని యొక్క లైఫ్ స్టైల్ అనేది హ్యాపీగా ఉంది అని చెప్తున్నాడు. ది పోయట్ ఎన్యూమరేట్స్ ది యాక్టివిటీస్ విచ్ మేక్ హిమ్ హ్యాపీ. సో తన యొక్క లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ని చేస్తున్నాడట, కొన్ని ఉపయోగపడుతున్నాయట. అవి ఏంటి అనేది ఇక్కడ చెప్పాడు. రిలాక్స్డ్, చాలా రిలాక్స్ ఉంటాడట. నెక్స్ట్ సౌండ్ స్లీప్ ఎట్ నైట్, రాత్రిపూట సౌండ్ అంటే ఇక్కడ శబ్దం అని కాదు, సౌండ్ అంటే ఎక్కువ మోతాదులో నిద్రపోవడం నైట్ పూట. సో నిద్ర ఎంత చక్కగా పోతే అంత ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ వర్క్, పగటిపూట చక్కగా పనిచేయడం. అండ్ రీక్రియేషన్ మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఇలా తన యొక్క లైఫ్ని చాలా హ్యాపీగా అండ్ రిలాక్స్డ్గా చేసుకుంటున్నాడు. ఏమేం చేస్తున్నాడు, సౌండ్ స్లీప్ అంటే మంచి నిద్రపోతున్నాడు, అండ్ వర్క్, పొద్దంతా చక్కగా పనిచేస్తున్నాడు, అండ్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. వీటన్నిటిని ఏం చేస్తున్నాడు, మిక్స్డ్ ఇన్ బ్యాలెన్స్ వే, వీటన్నిటిని బ్యాలెన్సింగ్గా, సమతూకంగా చూస్తున్నాడు అన్నట్టు, సమానంగా ఉండేటట్టు. నిద్ర ఎంతవరకు అవసరమో అంత వెళ్తున్నాడు, వర్క్ ఎంతవరకు అవసరమో అంత చేసుకుంటున్నాడు, రిక్రియేషన్ ఎంటర్టైన్మెంట్, వినోదం ఎంతవరకు అవసరమో అంతే చేసుకుంటున్నాడు. ఇలా అన్నిటినీ బ్యాలెన్స్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందట, సో ఇతని లైఫ్ అనేది హ్యాపీగా ఉందట. ఇన్నోసెన్స్, అమాయకత్వం, బిహేవియర్, ప్రవర్తన అనేవి యాక్టివిటీస్ వుడ్ ప్లీజ్ హిమ్, వీటి వల్లనే ఇతని యొక్క లైఫ్ అనేది ప్లీజ్ హిమ్ అంటే హ్యాపీగా ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్యాసేజ్, ఫిఫ్త్ స్టాంజా, లాస్ట్ స్టాంజా. ఇన్ ది ఫిఫ్త్ అండ్ ఫైనల్ స్టాంజా ఆఫ్ ది పోయంలోని 5వ మరియు చివరి స్టాంజా ఉంది కదా, దాంట్లో పోయట్ ఏం చెప్తున్నాడు అంటే, ది పోయట్ విషెస్ అంటే కోరుకుంటున్నాడు, ఏమని, టు బి లెఫ్ట్ ఎలోన్, ఒంటరిగానే ఉండాలని కోరుకుంటున్నాడు. ఓకే, ఫ్రమ్ ది అన్నోన్ ఫ్రమ్ ది వరల్డ్, ప్రపంచానికి తనెవరో తెలియకుండా ఉండాలనుకుంటున్నాడు. ఓకే, హీ వాంటెడ్ టు లివ్ ఇన్ సాలిట్యూడ్. సో సాలిట్యూడ్ మీన్స్ సపరేట్గా జీవించాలని కోరుకుంటున్నాడు. ఓకే,
అంటిల్ హిజ్ డైయింగ్ డేస్, చివరి రోజుల వరకు, అంటే చనిపోయే రోజు వరకు తను ఒంటరిగానే సపరేట్గానే ఉండాలనుకుంటున్నాడు. అండ్ ఎలోన్, అన్నోన్ ఫ్రమ్ ది వరల్డ్, ఒంటరిగా ఎవరికి తెలియకుండా సీక్రెట్గానే ఉండాలనుకుంటున్నాడు తన ఇంట్లో తాను. విచ్ విల్ కమ్ అండ్ గో అన్నోటీస్డ్, సో తనని ఎవరు నోటీస్ చేయకూడదు, గమనించకుండా ఉంటేనే మంచిది అనుకుంటున్నాడు. ఎందుకు, ఎవరైనా చూసిరనుకోండి ఇతని మీద కన్ను పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇతనికి మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చి ఇతనికి ఏదో చెడు చేయాలనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఎవరి దృష్టిలో పడకుండా బ్రతకాలని ఇతను అనుకుంటున్నాడు. సో అన్రిమార్క్డ్, ఎటువంటి రిమార్క్ లేకుండా జీవించాలనుకుంటున్నాడు. అన్ఎడర్డ్ మీన్స్ నార్మల్ లైఫ్ని జీవించాలనుకుంటున్నాడు. అండ్ పర్ఫెక్ట్ లైఫ్ని జీవించాలని. అండ్ సాలిట్యూడ్, సపరేట్గా, అండ్ పీస్ఫుల్, ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఓకే, ఇది పోయంకి సంబంధించిన సమ్మరీ అండ్ యానిటేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.